ఆ యొక్క కుమ్మర గ్రామంలో అవినీతి అక్రమాలతోని వికృతమైన నేరాలు చేసి ఒక వ్యక్తి అక్కడ ఆ యొక్క టెంపుల్ నిధులు కూడా దుర్వినియోగం చేసుకొని మళ్ళా నేను ఓడిపోయినా అనే అక్కస్తోని ఒక మంచి మనిషి గెలిచిన సర్పంచ్ మీద ఈ తప్పుడు ఆరోపణలు, ఈ యొక్క బాలిక చనిపోయింది అంటే చనిపోవడానికి ఒక 9 నెలలు నిండకుండానే 7 నెలలకే డెలివరీ అయింది కాబట్టి చాలా వీక్నెస్గా ఉంది అనేది అక్కడ నీలపూర్ డాక్టర్ల యొక్క అంటే లంగ్ ఇన్స్పెక్షన్ ఉంది, వాస్తవానికి బలహీనంగా ఉంది అమ్మాయి అని చెప్పి అక్కడ మెడికల్ లీగల్గా కూడా చూసిరు అందరు. కాబట్టి వీరు జరిగిన సంఘటనను వారిని ఆ యొక్క రజక కుటుంబాన్ని పావుల్లాక వాడుకోవడానికి వాళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి ఈ సంఘటనను అంటగడితే వారికి కొద్దిగా పనిష్మెంట్ శిక్ష అవుతుందని చెప్పి ఒక వ్యూహాత్మకంగా ఈ సంఘటన అంటగట్టడం చూస్తే గ్రామస్తులు దానికి సహకరించలేదు. అసలు వాస్తవానికి గ్రామంలో అటువంటి సంప్రదాయం లేదు, దేవాలయం కాడ అటువంటి సంప్రదాయం లేదు, కుల వివక్ష లేదు, ఏం లేదు. రజకులు కూడా ఒక అన్న తమ్ముడు పెద్దనాయన అనే భావంతో అక్కడ వాళ్ళ సహజీవనం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కొందరికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అనుకోండి, మాజీ సర్పంచ్ అట్లాంటి వాళ్ళు తప్పుడు సమాచారం ఇలా ప్రజాసంఘ పెద్దలందరికీ వారికి తప్పుడు సమాచారాన్ని ఇస్తే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఎక్కడ సంఘటనలు జరిగినా ఈ ప్రజా సంఘాలు అనేటివి పోతాయి, పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎక్కడ సంఘటనలు జరిగినా స్పందిస్తారు, అది వాస్తవం. ఇవల్ల ఆ పెద్దలందరికీ ఉన్నది లేనట్టు చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం వల్ల వాళ్ళ ఆగమేఘాల మీద వచ్చి వాస్తవం ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 2 నెలల పిల్ల చనిపోతే ఇదేం దారుణం, కొట్టి చంపిర్రు తన్నిండ్రు అని చెప్పి ఒక బోకస్ ప్రచారం చేసి తప్పుతో పట్టించి అక్కడ పెద్దలందరినీ కూడా ప్రేరేపించడం చేస్తే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా వచ్చి కూడా 2 రోజులు వాస్తవాలు చూసారు. సంఘటన మీద ఎవరికైనా కోపం ఉంటుంది, కానీ వాస్తవాలు తెలిసిన తర్వాత వారికి అన్ని వాస్తవాలు తెలిసినాయి. కాబట్టి ఇలా వాళ్ళైనా ఇరు వర్గాలు, ఇక్కడ మాజీ సర్పంచ్ అయినా ఇప్పుడున్న సర్పంచ్ అయినా వారికి వాస్తవాలు గ్రహించాలి, ఎవరు ఏందని గ్రహించారు. కాబట్టి ఇలా అన్ని విధాల ఆధారాలతో బయటకు వచ్చినాయి. ఆ యొక్క నిన్న మేము ప్రత్యేకంగా ప్రజాకోర్టు అక్కడ నేల మీద కూర్చున్నాం. ఎంపీ గారైనా ఎమ్మెల్యేలైనా అధికారులైనా అక్కడ నేల మీద కూర్చొని మా యొక్క నమ్మకం మేము నమ్ముతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళలాగా జరిగిన సంఘటనను వెలుగులోకి రాకుండా ఎక్కడిదక్కడ ఔజారేసులు చేయడమో అది చేయడమో మేము చేయలే. కానీ ఇక్కడ ప్రజాసంఘ నేతలు పెద్దలు పోయి కూడా గ్రామాలలో వాస్తవాలు గ్రహించలే, చెప్పిన మాటలే వాళ్ళు నిజంగా అనుకున్నారు. కాబట్టి ఇవాళ మేము అక్కడ కూర్చొని ప్రతి వర్గాలతో, దళిత మహిళలతో మాట్లాడినాం, యువకులతో మాట్లాడినాం, యాదవులతో మాట్లాడినాం, రజకులతో మాట్లాడినాం, అక్కడ రెడ్డిలతో మాట్లాడినాం. వాస్తవాలు మాట్లాడితే అది సుప్రీంకోర్టు కంటే పవర్ఫుల్గా